హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు. ఈరోజు ఈ వీడియోలో పచ్చి రొయ్యలు, బెండకాయ కూరని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ కాంబినేషన్‌లో టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఈ కర్రీ కోసం నేను కేజీ వనామి రొయ్యలు తీసుకున్నాను. ఇవి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను ఇంటికి తీసుకువచ్చి చేస్తున్నా అండి. మేముండే ప్లేస్‌లో అయితే ఈ తలకాయలు తీసేస్తారు. అందుకని నేను ఇంటికి తీసుకొచ్చి చేసుకుంటానండి. ఎందుకంటే ఈ కర్రీకి తలకాయలుంటే చాలా టేస్ట్ బావుంటుంది ఈ రొయ్యలకి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. మేముండేది హైదరాబాద్‌లో అండి. ఇక్కడ ఈ వనామీ రొయ్యల కాస్ట్ ఎంత పడింది అంటే రూ. 400 అండి. ఈ రొయ్యలు మీరెప్పుడైనా తీసుకున్నా కూడా మీరసలు తలకాయ అనేది పడేయొద్దండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది ఈ రొయ్యల్లో. ఈ ఏరియాలో ఈ రొయ్యల కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి. ఇదంతా ఒలిచిన తర్వాత దాని పైన ఉండే తొక్కంతా ఇంతొచ్చింది. మాక్సిమం రొయ్యల్లో దీని పైనున్న తొక్కే పోతుంది కదండీ! ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ కేజీ రొయ్యలకండి తొక్కంతా తీసిన తర్వాత నాకు వెయిట్‌లో 750 గ్రాములొచ్చిందండి. వీటిని పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 300 గ్రాముల బెండకాయలను తీసుకున్నాను. ఈ రొయ్యలకి కరెక్ట్‌గా సరిపోతుంది. కావాలంటే మీకిష్టమైతే ఎక్కువగానే తీసుకోండి. ఈ బెండకాయలని రొయ్యల కర్రీలోకి పెద్దగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే 4 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఈ కలర్‌లో వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం సైజ్ 3 టమాటాలను తీసుకొని పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్‌ని వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. లేదంటే అడుగు అంటుతుంది. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయలని ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి. ఎందుకంటే బెండకాయలనేవి ఎక్కువ ఏగకూడదు. అలాగే మగ్గిపోకూడదు. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలండి. లేదు అంటే మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది కర్రీ అలా అంతా. మన కర్రీ అంతా అయ్యేసరికి కరెక్ట్‌గా సరిపోతుందండి బెండకాయలు వేగడం అనేది. దీంట్లో సరిపడంత సాల్ట్, పసుపు, 2 స్పూన్ల కారం వేశాను. కారం ఫస్ట్ కొంచెం తక్కువగానే వేస్తున్నా అండి అడుగంటకుండా ఉండడానికి. తరువాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎందుకంటే రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనిస్తా ఉంటే వాటర్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. టోటల్‌గా నేను ఈ కర్రీలో 4 స్పూన్ల కారం వేసుకున్నా అండి. తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకున్న తర్వాత 25 గ్రాములు చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని రసాన్ని వేసుకోవాలి. చింతపండు పులుపు మనకి ఎక్కువగా అనిపిస్తే వాటర్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మిగతా గ్రేవీ కోసం వాటర్ వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పులుసు మొత్తం మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి ఈ విధంగా వేసుకొని సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కర్రీని ఒకసారి కలుపుకుంటూ మొత్తం బెండకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత కొంచెం థిక్ గ్రేవీ కింద అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మనం తలకాయలతో పాటు రొయ్యలు వేసాం కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.